ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ఈ లోకంలో మనుషులను బట్టి మనం సంతోషించే బిడలుగా ఉండకూడదండి. మనకి దేవుణ్ణి బట్టి మనం సంతోషించే బిడలుగా ఉంటే దేవుడు మన ప్రతి ఒక్క ఆశను, మన హృదయ వాంఛలను తీరుస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క మనుషులకు ప్రతి ఒక్క కోరికలు ఒకటి ఉంటాయి, ఏ రూపానైనా ఉంటాయి. ఏ వయసు వారికైనా ఆ రూపంలో కోరికలు అనేది ఉంటాయండి. అయితే మనం ఈ లోకంలో మనుషుల్ని కానీ మనం ఆశ్రయిస్తే వాళ్ళు ఎంతవరకు తీరుస్తారు? దేవుడి దగ్గరికి పోతే ఆయన ఎంతవరకు తీరుస్తాడు? మనుషులు కొంతవరకు తీరవచ్చేమో, మనుషులు ఈ లోకంలో వస్తువులు కొనియచ్చేమో, మనుషులు కొన్ని ఏమన్నా మనకి వస్తువు రూపంలో ఇవ్వచ్చేమో, కానీ మనుషులు మనశ్శాంతి ఇవ్వలేరు. మనుషులు చనిపోయిన వారిని లేవలెత్తలేరు. మనుషుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేరండి. కొంతమంది మనుషులను చూస్తే ఉన్న మనశ్శాంతిని కూడా తీసివేసే మనుషులు కూడా ఈ లోకంలో లేకపోలేదు. అయితే మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి అని అంటే, మనము ఈ లోకంలో చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చాలి అని కోరుకుంటున్నారు. మన జీవితాన్ని మనం యేసుక్రీస్తుకు సమర్పించుకునే బిడలుగా ఉండాలి. మన జీవితం ఎప్పుడైతే మనం ఆయనకు కానీ ఇస్తామో, దేవుడు కానీ మన జీవితాన్ని ఆయన చేతుల్లో తీసుకుంటే ఆయన మంచిగా తీర్చిదిద్దుతారండి. అయితే శ్రమలు అనేటివి వస్తాయి, బాధలు వస్తాయి. ఎందుకంటే మనం నాశనం అయిపోయేదానికో, మన జీవితాలు ఈ లోకంలో ఎక్కి రాకుండా తొక్కి వేసేదానికో కాదు, కానీ మనల్ని సువర్ణం వల్ల మార్చేదానికి, బంగారము కొలిములో వేసిన తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. మన జీవితాలు ఈ లోకంలో శోధనలో పడిన తర్వాతే మనము శోధన నుంచి జయించి భాగ్యవంతులుగా అవుతాం. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క మనిషికి ఏ వయసు వారికైనా ఆ రూపాన వాంఛలు అనేటివి ఉంటాయి. అయితే ఈ లోకంలో మనుషుల దగ్గర వస్తువు రూపంలో ఇవ్వచ్చేమో, కానయ్యా మీరైతే శాశ్వతంగా ఇస్తారయ్యా. మనుషులైతే కొంతకాలం ఇవ్వచ్చేమో, లేదా కొన్ని రూపంలో ఇవ్వచ్చేమో, కానీ మీరు మాకు ఇచ్చే శాంతి, మీరు మా కోరికలు గొప్పగా ఉంటాయి. అదేవిధంగా మనుషులు ఆలోచనలు కొంచెం తక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలు ఆకాశాన్ని అందుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నానయ్యా. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడితే నీ వాక్యము మా పాదముకు దీపమై ఉంటుంది, మా త్రోవకు వెలుకై ఉంటుంది. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని ప్రాధేయపడుతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తడుచున నా పరలోక తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.